కోరుకుంటా ఉన్నాను. రైట్, ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ కి కారణం టీటీడీనే అంటున్నారు. టీటీడీలో ఉన్న ఈవో శ్యామలరావు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ ఇద్దరికి పొసగడం లేదు. అంతర్గతంగా ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. కాబట్టి ఏవైతే ఉన్నాయో ప్రణాళికలు ఒకరికొకరు తెలియకుండా చేసుకోవడం, అలాగే భద్రతా లోపాలు ఏర్పడడం, వీటన్నిటి వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎందుకు ఇట్లా అంటే బోర్డు మెంబర్స్ లోపం వల్లనే, బోర్డు మెంబర్స్ ఫెయిల్యూర్ వల్లనే ఇలాంటివి జరిగాయి అంటారు. మరి కూటమి ప్రభుత్వం ప్రతినిధిగా మీరే ఉంటారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ముందుగా మీకు, అలాగే మాజీ గారికి, చిన్నప్పరెడ్డి గారికి, ఈ 60 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక విషాదకరమైనటువంటి ఘటన. దీని పట్ల అంటే మనం కేవలం విచారాలు ఎక్సర్సైజ్ చేస్తూ జరుపుకోవడం కాకుండా ఖచ్చితంగా వైఫల్యం ఉన్నాము. మనం ఎప్పుడు కూడా తప్పు జరిగినప్పుడు తప్పును ఉందాగా అంగీకరిస్తే మన యొక్క హోదాతనం పెరుగుతుంది. అంతేకాని దాన్ని మొండిగా మనం ఏదో చేయాలని కాదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత, కూటమి బాధ్యత. ప్రభుత్వం అంటే 3 పార్టీల కూటమి బాధ్యత. ఎందుకంటే బోర్డు నియమించింది ఎవరు? ప్రభుత్వం కదా. కాబట్టి బోర్డుది బాధ్యత, అధికారుల బాధ్యత, అలాగే అందరిది ఉంటుంది బాధ్యత. ఇప్పుడు మనకి ఒక ఇది ఉందమ్మా, తెలా పాపం తలా పిడికడి అనేటువంటిది. అలాగే అందరికీ భాగస్వామ్యం ఉంది ఇందులో. ఎవరు కూడా దీనిలో నుంచి ఇప్పుడు మాట్లాడుతూ దీన్ని ఆ స్వామీజీలకి ధార్మికతలకు చెప్పారు. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఏదో మాట్లాడేయటం అంతే. టీవీలోకి వచ్చామంటే మన నోటికి వస్తే అది మాట్లాడేయటం. ఇప్పుడు ఇది జరిగిన దురదృష్టం అమ్మా. వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ బోర్డు ఇక్కడ దీన్ని నిర్ణయం తీసుకుంది ఎవరు? సమిష్టి నిర్ణయం. ఒక ఈవో కాదు, ఒక చైర్మన్ కాదు, బోర్డు సభ్యులు కాదు. చిన్న మాట చెప్తానమ్మా నేను ఇక్కడ. వేరే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అనేక మంది అడుగుతుంటారు కావాలని. నాకు వేరే రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు నేను అడిగితే ఆయన ఏం చెప్పారంటే, అయ్యా 21వ తారీఖు దాకా ఎవరిని రావద్దని చెప్పండి అని చెప్పారు. ఇదే పరిస్థితి అక్కడ కుంభమేళలో కూడా ఉంది. విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు ఎవరిని కూడా అక్కడికి పంపించకండి, ఎందుకంటే కొన్ని లక్షల మంది జనం వచ్చేటువంటి మనం వెళ్ళి అక్కడ కొంచెం మంచిది కాదని చెబుతారు. అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ. అయితే ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, దీన్ని మనం టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగినప్పుడు సత్యమూర్తి గారు మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదండి. కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర పెట్టుకుంటే వాయిస్ క్లియర్ గా వస్తుంది. ఇప్పుడు వినపడుతుందమ్మా? ఇప్పుడు వస్తుంది, చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందమ్మా మనకి. ఈ పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకుని ఆన్లైన్ లో ఇస్తే ఇది ఉండేది కాదు కదా. కాబట్టి ఆ నిర్ణయం అనేటువంటిది వాళ్ళు ఒక అనాలోచితంగా తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది నా వ్యక్తిగతంగా. బట్ ఏదైనా నేను బాధ్యత తీసుకుంటూ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మరి టెక్నాలజీ ఇంత పెరిగినప్పుడు ఇప్పుడు మనం టోకెన్ ఇచ్చే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి జనసాంద్రం ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే 2000 మంది ఉండాలో అక్కడ 5000 మంది కంటే ఎక్కువగా జనసాంద్రం పెరిగిపోయింది అని చెప్తున్నారు. మరి పోలీసులు ఆ సిచ్యువేషన్ దగ్గరే ఉన్నారు, అంతా చూస్తూ ఉన్నారు కూడా. మరి సిచ్యువేషన్ చేయి జారిపోయే అవకాశాలు ఉంటాయేమో అని ముందస్తు జాగ్రత్తలు, ఎందుకంటే ముందుగానే సమీక్షలు నిర్వహించారు. కొన్ని రోజులు ముందుగానే ఇది ఎట్లా నిర్వహించాలి, టికెట్లు ఎట్లా జారీ చేయాలి, దర్శనాలు ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరి ప్రత్యక్షంగా ఆ సెంటర్లో ఎక్కడైతే కనిపిస్తున్నారో జనాలు ఎక్కువగా ఉన్నారు, తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పి భద్రతా బలగాల్ని, పోలీసుల్ని ముందుగా పిలిచి బందోబస్తు చేసే అవకాశాలు కూడా టీటీడీ చేతిలోనే ఉంది, భద్రతా బలగాల చేతిలోనే ఉంది. అదెందుకు చేయలేకపోయారు అప్పటికప్పుడు? మీరు అసలు విషయాన్ని మనం పక్కకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ సీసీటీవీ ఏం చేస్తుందండి? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ముందుగా వాళ్ళు పెరుగుతున్న దాన్ని చూసి అప్పటికప్పుడు బలగా, అలాగే నేను ఆ సిస్టమే తప్పని చెబుతున్నా నేను. వాళ్ళకి అసలు మీరు ఆ టోకెన్లు ఇచ్చేటువంటి వ్యవస్థను వాళ్ళు ఇంకో ఆన్లైన్, ఖచ్చితంగా ఫోర్స్ ఎక్కువ ఉంటే తొక్కిసలాటని, తోపులాటని అదుపు చేసే అవకాశాలు ఉంటాయి కదండి. ఇప్పుడు అది ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆ బైరాగి పట్టెడు అనేటువంటి ప్రాంతాల్లో అంటే ఒక పెద్ద పొరపాటు అది. ఎందుకంటే ఇప్పుడు అవి అలాంటి ఒక చిన్న పార్కులు పెట్టారు. నేను కూడా ఇంకా తీసుకోవాల్సింది. బట్ అది అలా విధానం ఎందుకు అలా బోర్డు తీసుకున్నాను, వాళ్ళకి బోర్డు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమీక్ష ఒక బోర్డు చేయమని ఒక ఇవ్వడం కాకుండా అందులో సమీక్ష బాధ్యత తీసుకోవాలి బోర్డు మొత్తం. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టెక్నాలజీని వాడుకుని
తొక్కిలు చేసి రాత్రి పద్ధతులు చెప్పిస్తున్నారు కదా మీ సేవలు. కానీ సీసీ కెమెరాలు టెక్నాలజీ లేని రోజుల్లోనే క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి టీటీడీకి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది సార్. మీరేదో ఇవాళ టెక్నాలజీ వాడలేదు, లేకపోతే అది లేదు ఇది లేదు అని అంటారు. ఇది కాదు, కేవలం మీరు చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడటం ఆపుతారా? మీ చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, సత్యమూర్తి గారు మాట్లాడాక మీరు కూడా మాట్లాడదు, ఆయన కంప్లీట్ చేయండి. దయచేసి సభ్యత పాటించండి. మీరు మాట్లాడండి సత్యమూర్తి గారు. అసలు ఓకే మీరు కంప్లీట్ చేయండి. ఈ సవాలు రాజకీయ సంస్కృతి వైసీపీది. రైట్, చెప్పండి సత్యమూర్తి గారు. నేనేం చెప్తానంటానమ్మా, ఈ టోకెన్లు జారీ అయినటువంటిది ఒక టెక్నాలజీ ఉపయోగించి చేస్తే జరిగేది కాదు కదా. అందరు మీరు తిరుపతికి వచ్చి తీసుకెళ్ళాలని చెప్పగలను. దేశవ్యాప్తంగా భక్తులు నాకు నేను ఇంతవరకు జీవితంలో వెళ్ళలేకపోయాను. అందరికీ ఉంటుంది వెళ్ళాలని కోరిక. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది తప్పిదాలు ఒప్పుకుంటున్నాం మేము. మీలాగా మేము కాదు చేసేది రైతు నేను చెప్పట్లా. ఇది ఖచ్చితంగా తప్పిదమే. దీనికి బాధ్యత వహించాల్సిన కూడా బోర్డు ప్రభుత్వం, సరే మేము పోలీసు యంత్రాలు అది కూడా బాధ్యత వహించాలి. కానీ పోస్ట్ మార్టం కంటే కూడా డ్యామేజ్ జరగకుండానే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్పీ రమణ కుమార్ ని, అలాగే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెన్షన్ వేటు పడింది వారిద్దరి పైన. అలాగే సుబ్బరాయుడు, సివిఎస్ఓ, జేఈఓల బదిలీలు కూడా చేసినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ముందు విచారణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది సత్యమూర్తి గారు? ఇప్పుడు నేను చెప్తానమ్మా, మనం జరిగిన దాన్ని విశ్లేషణ చేయటం, డ్యామేజ్ అనాలిసిస్ ఒక ఇది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కానీ నేను చెప్పేది బోర్డు మార్చేస్తాను, బోర్డు పద్ధతుల్లోనే తేడా వచ్చింది అక్కడ. బోర్డు సభ్యులు వాళ్ళు మార్చేసేదో బలిపరుసలు వాళ్ళకి చేయడం అది కాదు. సరే, ప్రభుత్వం వాళ్ళు విచారణ చేసి ఎవరెవరు తప్పు బోర్డు మెంబర్స్ ని మార్చాలనే ప్రతిపాదనైనా మీది కూడా, లేకపోతే ఉన్న వారితోనే సమన్వయంగా పనిచేయించాలంటారా? నేను చెప్పేది బోర్డు మెంబర్లు మార్చడం అనేటువంటి సమస్యకు పరిష్కారం కాదని చెబుతున్నానమ్మా. మనం ఇప్పుడు జరిగిన ఇట్లాంటి వాటిలో ప్రజలు అలా ఒక చోటుకు వచ్చి తీసుకున్నటువంటి అసలు బోర్డు మెంబర్స్ లో సమన్వయ లోపం వల్లనే ఇద్దరు ఒకరికొకరు అంటే ఈవోకి అలాగే చైర్మన్ కి పడకపోవడం వల్లనే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనేది వారిద్దరికి ఒకరికి అంటే ఎవరి అబ్సెన్స్ లో ఏం జరిగింది, ఎవరి ప్రెజెన్స్ లో ఏం జరిగింది ఎవరికి తెలియదు. దానివల్ల ఇంత పెద్ద సంఘటన జరిగింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి బోర్డు మెంబర్స్ ని మార్చితే ఎటువంటి చేంజెస్ రావు అనేది ఎలా తీసుకోగలుగుతాం? అది పరిష్కారం కాదని చెబుతున్నాను. మనం బోర్డు మెంబర్లు మార్చడం, అదే ఈవోని మార్చడం, అధికారులు మార్చడం పరిష్కారం కాదు. మరి మునుపన్నడే సంఘటన జరిగింది కదండి. ఇప్పుడు ఎప్పుడు టీటీడీ చరిత్రలోనే జరగలేదు ఒక బ్లాక్ డే చెప్పుకోవాల్సిన అంశం. 2023 సంవత్సరంలో కూడా తొక్కిసలాట జరిగింది. 2018లో ఒక పాప చనిపోయింది. ఇది ముందు ఎప్పుడు జరగలేదు అనేది కాదు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అనేటప్పటికి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మేము ఇంతకుముందు జరగలేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాబట్టి మనం ఈ విధానాన్ని మార్చుకోవాలి. పబ్లిక్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పే విధానమే తప్పు. మనం ఆన్లైన్ చేసి వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ చేసి గత ప్రభుత్వంలో అమ్ముకుని మనం విన్నాం. ఎమ్మెల్యేలు ఏ రకంగా అయితే అమ్ముకున్నారు టికెట్ టోకెన్ అలాంటివి. అలా కాకుండా పద్ధతిలో ఈ యొక్క ఈ సౌకర్యం కల్పించాలి. జనాలు టికెట్ ఇవ్వడం అనేటువంటి చాలా తప్పు నిర్ణయం. నిర్ణయం భవిష్యత్తులో తీసుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, బోర్డు మీద ఉంది. ఖచ్చితంగా పాటిస్తారు. జరిగినటువంటి సంఘటనలో చెప్పినటువంటి మృతులకు ఇచ్చేటువంటి యొక్క కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ఎంత ఇచ్చినా కూడా దాన్ని ఒక మనుషులు తీసుకురాలే కదా. కాబట్టి దాని విషయంలో ప్రతిపక్షాలు జరగదు కానీ రాజకీయాలు చేస్తే ఇప్పుడు అసలు ఈ గ్రామానికి సంబంధించిన నేను పెట్టిన మాట మీద మాట్లాడుతున్నారు. కరెక్ట్ కదా. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి సంఘటన ఇది ఇలాంటి పునరావృతం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, బోర్డు మీద, అధికారుల మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా. చిన్నపరెడ్డి గారు ఇందాక మీరు ఏదో అంటున్నారు, చెప్పండి. వీళ్ళు క్రౌడ్ మేనేజ్ ఇప్పుడు సార్ సత్యప్రసాద్ గారు